ఓం 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 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రాధాకృష్ణ రామాయణంలో అరణ్యకాండ 11వ భాగం. 10వ భాగంలో సీతాన్వేషణ గురించి తెలుసుకున్నాం. 11వ భాగంలో సీతాన్వేషణ కొనసాగిస్తారు రామలక్ష్మణులు. అలాగే కబంధుని వధ కూడా ఈ భాగంలోనే జరుగుతుంది. శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం. ఇక కథలోకి వెళ్దాం. సీతాన్వేషణలో ముందుకు సాగుతున్నారు అన్నదమ్ములు. మార్గమధ్యంలో తతః పర్వతకూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ క్షతజాడ్రం జటాయుషం. పక్షులలో ఉత్తముడు దశరథుని మిత్రుడు జటాయువు పర్వత పాదాలలో గాయపడి ఉన్నాడు. శరీరమంతా రక్తమయం. తెగిపోయిన రెక్కలతో రాముని రాకకై ఎదురు చూస్తున్న పక్షిరాజును చూచాడు రామయ్య. రాముడు పక్షిరాజును చూచి సీతను భక్షించాడనుకున్నాడు. చంపాలని ఖడ్గాన్ని తీశాడు. అప్పుడు జటాయువు మాం నమారయ భద్రంతే మ్రియమాణం స్వకర్మణ అహం జటాయుస్తే బాధ్యాహారిణం సమనుద్రుతః రావణం తత్ర యుద్ధం మే బభూవారి విమర్దన తస్య వాహాన్ రథం చాపం చిత్వాహం తేన ఘాతితః అన్నాడు. రామా, నేను జటాయువును. రావణుడను రాక్షసుడు సీతను అపహరించాడు. చూచి అడ్డుపడ్డాను. రాక్షస రథాన్ని చిన్నాభిన్నం చేశాను. వాడు నా రెక్కలను ఖండించాడు. సీతనెత్తుకొని పోయాడు. మీకు ఈ వార్త చెప్పుట కొరకే ప్రాణాలను నిలుపుకొని ఉన్నాను. సీతాపహరణం జరిగింది వింద ముహూర్తంలో. కావున సీత తప్పకుండా దొరుకుతుంది, నీకు శుభం అవుతుంది అంటూ ప్రాణాలు విడిచాడు జటాయువు. రామ కార్యానికై ప్రాణాలను అర్పించిన మహాత్యాగి జటాయువు. రాముడు అతనికి స్వయంగా దహన సంస్కారాలు చేశాడు. రామ స్పర్శ చేత పరమపదాన్ని పొందాడు జటాయువు. ఇక సీతాపహరణం మొదలు జటాయువు మరణం వరకు సాధనాపరంగా ఆలోచించిన సాధన ప్రకృతి దశేంద్రియ వాసనలు సాధకుని సాధనా మార్గంలోని అంతర్భాగాలు. ప్రకృతి దశేంద్రియ వశమైనప్పుడు దుఃఖాన్నిస్తుంది. అదే ప్రకృతి ఆత్మజ్ఞానంతో ముడిపడినప్పుడు సుఖాన్ని, సంతోషాన్ని, పరమ శాంతిని ప్రసాదిస్తుంది. ప్రశాంతత ద్వారా నిశ్చలతత్వం లభిస్తుంది. నిశ్చలతత్వం అనుభవంలోకి రావటమే సంపూర్ణ యోగ సాధన. మాయచే సాధకుడు వంచించబడ్డాడు. ప్రకృతి సహకారానికి దూరమయ్యాడు. ఫలితం విషయవాసనలు మరలా పైకి లేచాయి, భ్రమను కలిగించాయి, ప్రకృతిని తన వైపుకు తిప్పుకున్నాయి, సాధకునికి దూరం చేశాయి. దీనితో సాధకునికి ప్రకృతి సాయం అందలేదు. సాధన నిలచిపోయింది. విషయేంద్రియాలకు ప్రకృతి యొక్క ఉనికి తెలుసు, కానీ చెప్పటం లేదు. అదే రాముడు సీతను గురించి గోదావరి నదిని అడిగినప్పుడు ఆ నది ఊరక ఉండటంలో మర్మం. ప్రకృతి సహకారానికి తహతహలాడిపోతాడు సాధకుడు. అదే రాముని సీతా వియోగం. సాధకుని బుద్ధిభావాలకు రూపం మృగాలు. అవి దారి చూపసాగాయి. సాధన మొదటికి వచ్చింది. వేద విజ్ఞానం సాధకుని అవివేకాన్ని పోగొట్టింది. అదే జటాయువు దర్శనం.
విషయ వాసనలతో వేద విజ్ఞానం పోరాడింది. ప్రకృతి యొక్క ఉనికికి సాధకునికి తెలియజేసింది. అదే సీతాపహరణ వార్తను జటాయువు రామునికి తెలియజేయటంలోని మర్మం. దీనితో మాయావరణం తొలగింది, సాధన ముందుకు సాగింది. జటాయువునకు అంత్యక్రియలు ముగిశాయి. రామ లక్ష్మణుల ప్రయాణం దక్షిణ దిక్కుగా సాగింది. క్రౌంచారణ్యాన్ని దాటారు. మతంగాశ్రమాన్ని సమీపించారు. అది దట్టమైన అరణ్యం, క్రూర మృగాలకు నిలయం. అరణ్య మధ్యలో పాతాళ గుహ. దానికి ముందు నిలిచింది భయంకరాకారం. వ్రేలాడుతూ ఉండే కడుపుతో భయాన్ని పుట్టిస్తుందా వికృత రూపం. నా పేరు అయోముఖి. నేను రాక్షస జాతికి చెందినదానను. నీపై మోజుపడ్డాను. నాతో కలిసి సుఖించమని లక్ష్మణుని ఓడిసి పట్టుకుందా వికృత రూపం. మండిపడ్డాడు సౌమిత్రి. ముక్కు చెవులతో పాటు స్తనాలను కూడా ఖండింపజేశాడు. మరింత విరూపిని చేశాడు లక్ష్మణుడు. భయపడి పారిపోయింది ఆ రక్కసి. సీతాన్వేషణలో అడ్డంకులపై అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అడవి దద్దరిల్లేటట్లు శబ్దం వినపడింది. కానీ రూపం జాడ మాత్రం లేదు. శబ్దాన్ని అనుసరించారు రామ లక్ష్మణులు. తలా తోకాలేని ఆకారం, విశాలమైన పొట్ట, పొట్టలోనే ఇమిడిపోయి ఉన్న ముఖం, మిక్కిలి పొడవైన చేతులు. చూచేటందుకే భయంకరంగా ఉంది ఆ ఆకారం. పొదలమాటున కనపడింది సోదరులకు. హఠాత్తుగా 2 దీర్ఘబాగువులు అన్నదమ్ములను ఒడిసి పట్టుకున్నాయి, నోటి వద్దకు చేర్చుకున్నాయి. వారి తేజస్సును గమనించింది ఆకారం. నాకు దొరికినట్టి ఆకారం ఏనాడూ నా నుండి తప్పించుకొని పోలేదు, మీరు నా నుండి తప్పించుకొని పోలేరు అని అన్నది ఆకారం. ఇంతలో రామ లక్ష్మణులు అదను తెలుసుకొని పొడుగాటి చేతులను నరికివేశారు. వారి చాకచక్యానికి ఆశ్చర్యపోయింది ఆకారం. ఎవరు మీరు? ఈ అరణ్యానికి రావటానికి కారణమేమి అంటూ ప్రశ్నించింది ఆ భయంకర ఆకారం. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఇతడు రాముడు. నేను అతని తమ్ముడను, లక్ష్మణుడను. రాముని భార్య సీత నా వదిన. ఆమెను రాక్షసులు దొంగలించుకొని పోయారు. ఆమెను వెతుక్కుంటూ ఇటువైపు వస్తున్నాం. దారిలో నీ బారిన పడ్డాం. అయినా కాళ్ళు శరీరము లేని ఈ ఆకారం ఏమిటి? ఈ అరణ్యంలో ఈ విధంగా పడి ఉండటానికి కారణం ఏమి అంటూ ప్రశ్నించాడు లక్ష్మణుడు. ఆ రాక్షసుడు ఈ విధంగా అన్నాడు. నా పేరు కబంధుడు. నేనొక రాక్షసుడను. పూర్వాశ్రమంలో నేను ధనువు కుమారుడను, గంధర్వుడను. బ్రహ్మను మెప్పించి వరాలను పొందాను. వరగర్వంతో మునులను మహర్షులను బాధించసాగాను. ఒకనాడు అష్టావక్రమునిని చూచి నవ్వాను. అందులకు ఆ ముని కోపించి నన్ను రాక్షసుడు కమ్ము అంటూ శపించాడు. ఆ శాప ఫలితమే ఈ వికృత రూపం. ఆ మహాముని పాదాలపై పడి ప్రార్థించాను. ఆయన కరుణించాడు, శాపాంతాన్ని తెలియజేశాడు. నారాయణుడు శ్రీరాముడుగా అవతరిస్తాడు. వనవాసానికి నీవు ఉండే అరణ్యానికి వస్తాడు. పొడవైన నీ చేతులను నరుకగలడు. అప్పుడే నీవు ఈ రాక్షస రూపాన్ని నుండి బయటపడగలవు. శాప విమోచనం కలుగగలదు అంటూ వివరించాడు. ఆనాటి నుండి నేను నీ రాకకై ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు నా తపస్సు ఫలించింది. శాప విమోచనం అయింది. నా శరీరాన్ని దహనం చేయండి, సీత జాడను చెబుతాను అన్నాడు కబంధుడు. మరుక్షణంలో ప్రాణాలను వదిలాడు. కబంధుని చితి నుండి ఆశ్చర్యకరంగా గంధర్వుడు పైకి లేచాడు. రామ లక్ష్మణులను తేరిపార చూచాడు. ప్రస్తుతం మీకు చెడ్డ రోజులు జరుగుతూ ఉన్నాయి. కష్టాలు దాపురించాయి. రామునికి వియోగం కలిగింది. కార్య సాధనకు మార్గాలు 6 రకాలు. సంధి, విగ్రహం, యానం, ఆసనం, శత్రువుల మధ్య భేదాన్ని కలిగించటం. శత్రువులు బలవంతుడైనప్పుడు పరుల సహాయాన్ని కోరటం. మీరు మంచి మిత్రుని ద్వారా కార్యసిద్ధిని పొందగలరు. వాలి సుగ్రీవులు వానర శ్రేష్ఠులు, అన్నదమ్ములు, కిష్కిందావాసులు. కుటుంబ కలహాలతో సుగ్రీవుణ్ణి రాజ్యం నుండి తరిమివేశాడు వాలి. ప్రస్తుతం ఋష్యమూక పర్వతం సుగ్రీవుని నివాసం. సుగ్రీవుడు వానర నాయకుడు, సూర్యదేవుని ఔరసపుత్రుడు, సమర్థుడు, తేజస్వి, వినయవంతుడు. నీకు మంచి మిత్రుడవుతాడు. కావున అతనిని అగ్నిసాక్షిగా మిత్రునిగా చేసుకో. సీతను వెదకటంలో సాయపడుతాడు. సీతను నీవు మరలా పొందగలవు అన్నాడు శాపం తీరిన కబంధుడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః అని నృతించి
రాముని వద్ద సెలవు తీసుకున్నాడు శాపం తీరిన గంధర్వుడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.